దాన్ని కూడా ఇందులో కోట్ చేసి రాశాను ఇవాళ ముఖ్యమంత్రి గారికి. నేను కూడా ఇందులో మీకు ఇస్తాను. మీకు నాకు అప్పగించిన ఈ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసి క్రియాశీలక కార్యకర్తగా నేను పార్టీలో కొనసాగుతానని మీకు తెలియజేస్తున్నాను. పార్టీ ఏ కార్యక్రమం చెప్పినా చేసేందుకు నీ ముందుంటాను. ఏం తప్పు కాదు కదా, పార్టీకి అన్యాయం చేసినట్టు కాదు కదా, పార్టీని నిలదీయట్లేదు కదా. నేను ఇవాళ నన్ను పంపి నాకు వెనకాల నేను ఏదో తప్పు చెప్తానన్న కాపలా ఇచ్చారు రాజుకి వర్మ గారిని. ఏనాడు ఈనాడు కూడా నేను సిద్ధంగా లేను. ఎందుకంటే మేము ఒక కుగ్రామంలో ఉండి ఒక చిన్న కుటుంబంలో పుట్టి కేకేసి పదవి ఇచ్చినప్పుడు ఎంతమంది ఎన్ని రకాల పార్టీలు అన్నా పిల్లి సత్యబాబు అన్నవాడు తెలుగుదేశం పార్టీలో పొందిన గౌరవానికి అలాగే ఉంటాడో అలాగే చస్తాడని చెప్తున్నాం తప్ప. కానీ నన్ను నమ్ముకున్న కేడరు, నన్ను నమ్ముకున్న నాయకులు చూశారు. అతని దగ్గర బాబీ దగ్గర ఎంతమంది జనం ఉన్నారో, నా దగ్గర ఎంతమంది జనం ఉన్నారో, నా దగ్గర కేడర్ ఎలాగ ఉన్నారో వాళ్ళ దగ్గర ఎలాగ ఉన్నారో మీరు చూడొచ్చు. దీనికి తోడు సెట్టివల్జీ కొలస్తుడని సెట్టివల్జీ కార్పొరేషన్కి చైర్మన్ వేసి నాకు ఇంకొక మొగుడిని వేసాడు. నేనేమనుకున్నానంటే సెట్టివల్జీ కులస్తుడే కదా, సెట్టివల్జీ కులానికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది, ఒక నాయకుడు అంటూ మనకు దన్నున్నాడు కదా, ఎమ్మెల్యే లేడు కదా అని చెప్పి అతన్ని ఇన్వాల్వ్ చేసి స్వార్థం ఏంటంటే నా కులస్తుడని స్వార్థంతో అతన్ని నేను అన్ని విధాలుగా ఫోకస్ చేశాను. మీకందరికీ కూడా తెలుసు ఏంటి, ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గానికి 5-6 ఇన్ఛార్జీలు మారారు. ఏ ఇన్ఛార్జిని కూడా ఇప్పుడు పలకరించడం నేను ఎక్కడ కూడా పరిశీలకులు ఏ పరిశీలకుడు కూడా చేయరా నేను ఉపయోగించడా. ఏంటంటే కారణం ఇతను వీళ్ళిద్దరూ కొల్లుడై కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సెట్టిబల్జీలకు సీట్ ఇస్తే సత్యబాబుకి ఇవ్వాలి, లేకపోతే కాపులు సీట్ ఇస్తే బాబీకి ఇవ్వాలనేది ఒక అండర్టేకింగ్ వచ్చి నా మీద దోచుతున్నారు. అదేం చేస్తారు, ఆఫ్టర్ ఆల్ నేను 40 సంవత్సరాల వయసు లేదు అందులో ఒకడికి. నేను పార్టీలో జాయిన్ అయ్యి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన వయసు లేదు. అంతకుముందే నేను 15 సంవత్సరాలు నా ఊళ్ళో సర్పంచ్ చేశాను ఇక్కడ రాబోయేవాడికి. అతను సిస్టమ్ ఏంటి, నేను కోరుకున్నది ఒకటే, నన్ను నమ్మకన కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీ తరపున ఉన్నవాడికి ఎవరి కాళ్ళు దగ్గరికి వెళ్ళి నిలబడే అవకాశం కలగనీయకూడదు మాకు. మేము వాడి దగ్గరగానే వెళ్తున్నాం అనుకోండి, మా వల్ల అవ్వదని మేము చెప్తుంటే ఆ ఊళ్ళో గ్రామ కమిటీ ప్రెసిడెంట్ తీసారండి. ఆ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ మీ గురించి చెప్తే నీకు ఫోన్ చేసి చెప్తాం. ఇంత కష్టపడి చేసినందుకు ప్రతిఫలం ఇది. ఒక రాజకీయ నాయకుడిని రాత్రింబగళ్ళలో మీకు అందరికీ తెలుసు, కానీ అవతల ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యే గురించి ఫేవరబుల్గా మాట్లాడుతుంది, ఇబ్బందులని మీరు మాట్లాడకపోవచ్చు. 24 అవర్స్లో మ్యాక్సిమం అవర్స్ కష్టపడ్డవాళ్ళు నేను మా కార్యకర్తలు. ఇవాళ నాకు ప్రభుత్వం ఇచ్చింది ఏంటి, ఈయన ఇచ్చింది ఏంటి, దేనికి నేను కోఆర్డినేటర్గా ఉండాలో చెప్పండి. జనసేన వల్ల కాదండి, జనసేన వల్ల మా షేరు మాకు రావాలా. నారాయణ గారికి చెప్పాం, పార్టీ ప్రెసిడెంట్ గారికి చెప్పాం, సాక్షాత్తు సీఎం గారికి 4 సార్లు చెప్పాం. మేము ఎప్పుడు అడిగినా ఒకటే మాట, నా షేరు నాకు రానియండి. నాది సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళాను. అందరికీ నమస్కారం. సార్ చెప్పాను, చూపించేస్తారు టీవీలో చెప్తాను. వాపస్ తీసుకున్నాను చెప్పాను నేను. మీకే ఇస్తాను కదా, ఉండండి ఒక్క నిమిషం. అందుచేత అప్పుడు నేను ఇందులో కూడా మీకు కూడా ఇస్తారని చెప్పాను. ఏం చెప్పాను, పార్టీ ఏ కార్యక్రమం చెప్పినా చేసేందుకు నేను సిద్ధంగా ఉంటాను. అంటే ఏ కార్యక్రమం అంటే
నా పార్టిసిపేషన్ లేకపోతే ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడే నేను పార్టిసిపేషన్ చేస్తాను తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడిగా. ఇది కానీ మోసేననుకోండి నేను ఈ నియోజకవర్గానికి పెత్తనం వాళ్ళు చేస్తున్నారు, బడ్జెట్ నా మీద పడుతుంది. ఉదాహరణకి బాబు గారు జైలుకి వెళ్ళినప్పుడు 53 రోజులు చేసాం ఇక్కడ మీ నిరాహార దీక్ష. మీకు అందరికీ కూడా తెలుసు. జాబ్ కావాలంటే బాబు రావాలని ఉద్యమం టేకప్ చేసాం. ఇదేం కర్మ అన్న దాన్ని ఉద్యమం టేకప్ చేసాం. బాబుతోనే నేను బాబు గారు జైలులో ఉన్నప్పుడు కార్యక్రమం చేసాం. పెన్షన్లు కానీ హౌసింగ్ కానీ ఎప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏం ఇవ్వాలో ఏది గవర్నమెంట్ వచ్చిందో అదంతా కూడా కార్యకర్తలతో స్ట్రెచ్ చేసి ముందుకెళ్ళాం. ఎమ్మెల్సీ ఓట్లలో ఫస్ట్ తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 3,75,000 ఓట్లు జాయిన్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు మా కార్యకర్తలు అందరూ కూడా. దాని విజయానికి కూడా మేము కష్టపడినట్టు ఎవరో కష్టపడలేదు. మా కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎక్కడికక్కడ ఎమ్మెల్సీ కృతజ్ఞత చెప్పాం. ఎమ్మెల్యే విజయంకే పెట్టాం. తొలి అడిగిన కార్యక్రమం నిన్నటితోటి మొత్తం 95%, 100% కూడా చేసాం. మేము 99,000 వచ్చింది, 99,000 కూడా పూర్తి చేసాం. ఇది మంచి ప్రభుత్వం అన్నది ఫోకస్ చేసాం. సూపర్ 6 అన్నది ఎప్పుడు వస్తుంటే దాని కార్యక్రమాలు చేసి పాలాభిషేకాలు ఇంకోటో చేసాం. నిన్న కాక మన అన్నదాత సుఖీభవ, రెండోది బస్సు యాత్ర కూడా మేము 15వ తారీఖున కార్యక్రమం పెట్టుకోవడానికి అక్కడికి వెళ్ళి ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళి మేనేజర్తో మాట్లాడి అన్నీ పురమాయించుకొని 20-30 మంది పసుపు చీరలతో వెళ్ళాలని మేము పెట్టుకుంటే ఇక్కడ ఉన్న నాయకులు ఎవరో కూడా కనీసం రేపు అక్కడ బస్ స్టాండ్కి కార్యక్రమం జరుగుతుందని చెప్పకుండా చేశారన్నమాట. ఏ కార్యక్రమంలో కూడా ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు ఏ కార్యక్రమంలో కూడా మేము వెనకాడు వేయలేదు. ప్రాణం ఉండగా తెలుగుదేశం పార్టీకి అన్యాయం చేయం. కానీ నేను నియోజకవర్గం పదవి ఎందుకు వదులుకుంటున్నానంటే ఇన్ఎఫిషియెంట్, నేను ఇన్ఎఫిషియెంట్ చేయలేకపోయాను. వాళ్ళు వెళ్ళి వాళ్ళ కుదరలు దూరుతున్నారు, నేను ఏం చేయను. నా క్యాడర్ ఎవరున్నారో చేతులు పెట్టమన్నారు, మీరు ఎంతమంది మా ఎంతమంది ఉన్నారో చెప్పమని చేతులు పెట్టమని ఎత్తారు. నేను ఎవరిని కూడా ఇవాళ ఏంటిది ప్రెస్ మీట్కి రావద్దని చెప్పాను. ఒక 2-3 ఎలాంటి చెప్పాను, ముఖ్యమైన వాళ్ళకి. ఏం చేయమంటారు మమ్మల్ని? మా రాజుగారు ఇంక అంతకని ఎక్కువ మాట్లాడుతాను గెలిచినాడు. రాజుగారు అన్నది మర్చిపోయారు మళ్ళీ వర్మ గారు అందరికీ చెప్పండి, మాట్లాడతాను. చెప్పాను మీరు మాట్లాడకండి, ఎందుకు మీరు ఇద్దాం ఉండవు. నువ్వు ఓపెన్గా నువ్వు రాస్తాను అంటే ఉండండు, నేను చెప్తాను. నువ్వు ఎవరో ఒక ప్రశ్న అడిగి దాని దాని కేటగిరీ అడిగి చెప్తాను, దాన్ని బతికేటి చెప్తాను. నేను ఎల్లుడు బతికేటి చెప్తాను, నువ్వు రాయలేవు. నేను చెప్తాను, కవర్లు చెప్తావు. వాళ్ళు ఎదవేసాలు వేస్తే ఎదవ పనులు పడి అసలు నేను అడుగుతున్నా. ఉండండి, మీరు చెప్పకి కంగారు పడకండి. అదే ప్రెస్ మీట్ ఇది, కంగారు పడకండి, ఏమవ్వదు. మీ పార్టీకి ఏం నష్టం జరగదు. చెప్పాను కదా పార్టీకి నష్టం జరగదని. ఏటికూరి నాగమణి అన్న ఆసామ్యం ఉంది, ఎందుకు పోయింది చెప్పాలి నాకు. వాళ్ళు కులవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఊళ్ళోళ్ళు ఉన్నారు ఇక్కడ. నేను ఆ అమ్మాయిని టెలిఫోన్ అడ్వైజర్ కమిటీ మెంబర్ కింద చేశాను. నేను నెక్స్ట్ జిల్లా మహిళా అధ్యక్షురాలు చేశాను. మళ్ళీ జిల్లా మహిళా అధ్యక్షులకి సెకండ్ టర్మ్ మళ్ళీ పోటీకి వస్తే, విజయలక్ష్మి గారి పోటీకి వస్తే స్టేట్ కమిటీలో వేయించాం. మేము ఎప్పుడు కార్యక్రమం వెళ్ళినా ఆవిడకి మేము కౌరంపించాం. కౌరంపించినప్పుడు రాజకీయ నాయకుడు ఎప్పుడు లొంగుతాడంటే ఆడికి ఎదురొచ్చినప్పుడు లొంగుతాడు. ఎన్ని మాటలు కేకేసినా రాలా. సాక్షి ఉందా రా చెప్పు, ఉందా అంటే ఉన్నదని చెప్పాలి నువ్వు. నా మనవరాడికి పెళ్ళికి అందరికీ పంపినట్టు ఆ పిల్లకి కూడా చీర పంపాను, పండక్కి చీర పంపాను. ఆ ప్రాంతంలోంచి ఒక అమ్మాయి ఎక్కడ ఉంది భవానీ, ఆ ప్రాంతంలోంచి ఒక అమ్మాయి నేను తిరిగి మీకు మీ అమ్మగారు కూడా ఉంటానండి అని అంటే ఈవిడి తిరిగితే ఆవిడ కొనుక్కొచ్చింది. దానికి కారణం నేనా? ఇంకా చెప్పి ఎన్ని కావాలితే అని చెప్తాను నేను. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్క చరిత్ర ఉంది. ఇంకోటి ఉంది, మీకు అందరికీ తెలుసు. రాజకీయ నాయకుడు
ఉండో రాజకీయ నాయకుడు ఆడి భార్య ఎదురింటికి వెళ్ళి కాపురం చేసిన ఊరుకుంటాడు తప్ప నా కార్యక్రమం ఇలా ఉన్న నాయకుడు పోతే మాత్రం రాజకీయం పట్టించం అవ్వదు. ఇలాంటి ప్రశ్నలు వేసామంటే ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు రాయలేవు. నేను చెప్పిన దానికే వెళ్ళి బాధపడుతున్నారు. నువ్వు రాయలేవు. కాదు ఇండివిజువల్గా వెళ్ళమంటే వస్తాను నేను.